cannot expect anything from me as a normal wife. Because for me, my life is dedicated to my Nampally and my people. So that is why sometimes my both you palate Nampally is my southern. అంటే పెళ్లి ముందునే నేను చెప్పిన లెలకి ఇవాళ నీతో పెళ్లి చేసుకుంటున్నా కానీ నాంపల్లితో నా పెళ్లి అయిపోయింది. సో ఆ మైండ్లో పెట్టుకో, నాంపల్లి మధ్యలో రావద్దు, నీకు ఏం కావాలి అది ఇచ్చేస్తా, కానీ నాంపల్లికి పెళ్లి అయింది ఫిరోజ్ ఖాన్తో, ఆ మైండ్లో పెట్టుకో. సో దానికోసం లైలా భాషలో చెప్తుంది సౌతన్, సెకండ్ భార్య ఉంటే ఫస్ట్ భార్య ఉంటే సౌతన్ అని చెప్తారు. సో నాంపల్లి ఫస్ట్ భార్య సెకండ్ భార్య ఈమె డిసైడ్ చేస్తుంది, కానీ ఫిరోజ్ ఖాన్ ది పెళ్లి నాంపల్లితో అవుతుంది, మీరు అందరికి చెప్పేస్తున్నారు. You always had that. Always. Election law, when you used to go out for election issue, he used to tell me, I don't know if I'll come back or not. Because MIM is behind me. They will make sure whatever they will stop me. But I am unstoppable. मैं रुकने वाला नहीं हूँ. I am going to go. If I don't come back, you are not going to cry. So every day he goes, I just sit, I pray to God that he comes back. For me, his winning or not winning is not important. For me, his coming back home was more important. Always. When I talk also, I get goosebumps even now. So I only believe that. Period. ఆ రోజులో ఎప్పుడు పొద్దుగా నుంచి సాయంత్రం గొడవలు. నేను ఒక 27 టైమ్స్ జైలు పోయినా, ఒకసారి 5 bullets షూట్ చేసిన, నాకు స్టాబింగ్ అయింది, 100 stitches, నా రైట్ హ్యాండ్ రజాక్ మర్డర్ అయింది, నా లెఫ్ట్ హ్యాండ్ అవేజ్ మర్డర్ అయింది. మా ఇంట్లో నాకు 3rd time మర్డర్ చేయాలని లోపల వస్తే నానా ఉన్నాను, నానాకి అటెంప్ట్ మర్డర్ చేస్తున్నారు. సో ఈ అన్ని కొట్లాటలు హంగామా చూసుకున్న తర్వాత లైలా ఒక్కటే ప్రే చేసేది, రైట్. అండ్ నేను లైలాకి చెప్పేది ఒకటే, నేను ఒక విప్లవం కోసం రాజకీయంలో వచ్చిన, ఒక మార్పు కోసం నేను రాజకీయంలో వచ్చిన, నేను ప్రజల కోసం రాజకీయంలో వచ్చిన. ఒకవేళ నేను ఇంటికి రాకపోతే నువ్వు ఏడవవద్దు, నేను ఒకవేళ చనిపోతే కూడా నువ్వు ఏడవవద్దు, నేను ఒకవేళ చనిపోతే నాకు ఒక మాట నీకు ధైర్యం ఉంటే నా స్టార్ట్ చేసిన విప్లవంకి నువ్వు ఏం చేయాలి, నువ్వు కంటెస్ట్ చేయాలి. అండ్ నీకు ధైర్యం లేకపోతే నేను ఫిరోజ్ ఖాన్ పర్మిషన్ ఇస్తున్నా, పెళ్లి ఎవరితోనే చేసుకొని నువ్వు వెళ్ళిపో. నువ్వు ఒకవేళ విప్లవం కోసం ఫైట్ చేయకపోతే రైట్ పెళ్లి చేసుకో, ఎందుకంటే నేను నువ్వు ఉండలేవు. నువ్వు ఒక యంగ్ ఉమెన్, జీవితం ఉట్టి ఫిరోజ్ ఖాన్ అని గడపకు. నేను వెళ్ళిపోతా, చచ్చిపోతా, స్వర్గంలో ఉంటా, కానీ నీ జీవితం కూడా బాగుండాలి. నువ్వు పెళ్లి చేసుకోవాలి, లేకుంటే నువ్వు పెళ్లి చేయకపోతే నా పక్క ఉన్న వాళ్ళు నీకు ఏదో పేరు పెడతారు. ఇది లోకం. సీతామాత గురించినే మాట్లాడినారు, లెలమ్మ గురించి మాట్లాడరు. సో ఒక స్ట్రాంగ్ మొగుడు లాగా, హస్బెండ్ లాగా పర్మిషన్ ఇచ్చింది, నా విప్లవం కంప్లీట్ చేయి, లేకుంటే పెళ్లి చేసుకో, ఉట్టి ఉండవద్దు అని మాట తీసుకొని పోయినా. సో ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే, పెళ్లి చేసుకోను, ఈ విప్లవం పూర్తి చేస్తాను. సో అట్లా రోజుకి నా ప్రేమ పెరుగుతుంది, ఎందుకంటే ఈ అమ్మాయిలో ధైర్యం చూసుకొని. ఇది సెకండ్ ఫిరోజ్ ఖాన్. అండ్ అందరు నాకు అంటారు, ఫిరోజ్ ఖాన్ నువ్వు భయపడవు. అవురామయ్య, నేను భయపడను, ఎవరికి భయపడను, ఆ దేవుడికి కూడా భయపడను, లవ్ చేస్తా, భయపడను ఎవరికి. ఎందుకు భయపడను అంటే నాకు అడ్వాంటేజ్ ఏమంటే, నా అమ్మ భయపడదు, నా భార్య భయపడదు, పిల్లలు లేరు, ఒక పాప స్వర్గంలో ఉన్నది. సో ఆ పాప ఉన్నప్పుడు కూడా పాప కూడా భయపడదు. నానా కరెక్ట్, ఫిరోజ్ ఖాన్ కరెక్ట్ చెప్పే ఒక ధైర్యం. సో ఇప్పుడు కూడా నా భార్యకి రైట్, నా ఫిరోజ్ హీరో, రైట్ నువ్వు చేయి, నువ్వు కరెక్ట్ పనులు చేస్తున్నావు అని ఆ గట్టి నమ్మకం ఉన్నది కాబట్టి నేను ఎవరితో భయపడను. నాకు ఇంకా ఏం లేదు, నాకు ఎవరు గాడ్ ఫాదర్లు లేరు, నాకు నానా లేడు, పెద్ద నాయన లేడు, ఎవ్వరు లేరు, నా ఇంకా ప్రాపర్టీస్ లేవు, నాకు పెద్ద ఫ్యామిలీ లేదు. ఓన్లీ సింగల్ మ్యాన్, వన్ మ్యాన్ ఫోర్స్ ఫిరోజ్ ఖాన్. కానీ ఆ ఫోర్స్కి సపోర్ట్ చేసేవారు ఇట్లాంటి ఒక గట్టి భార్య, ఒక పులిలాగా అమ్మ. నానా ఉన్నప్పుడు కూడా నాన్న కూడా సింహం, రైట్ ఫిరోజ్ ఖాన్ చెయ్యి,
సో నాన్న భయపడడు, అమ్మ భయపడరు, నా భార్య భయపడరు, ఉన్నప్పుడు నా పాప భయపడరు. నేను ఈ లోకంతో ఎందుకు భయపడతానమ్మా? అది నా బలం వీలు. అంతేకాదు, సాధారణంగా ఎవరైనా ఒక కులస్తులు, ఎవరైనా ఒక కులం పర్సన్ ఎట్లా ఉంటుందంటే తన కులం మీద తనకు ప్రేమ ఉంటుంది, తన కులంలో పుట్టిన వాళ్ళకి మాత్రమే ప్రేమ ఉంటుంది. కానీ ఫిరోజ్ ఖాన్ గారి విషయానికి వస్తే కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్క అందరు ఇష్టపడతారు ఫిరోజ్ ఖాన్ గారిని. అంటే హిందువులు ఇష్టపడతారు,